అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం నుంచి 3వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. ఇర్మియా గ్రంథం నుంచి 31వ అధ్యాయం 3వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన్ని మా తండ్రి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం నుంచి 3వ వచనం. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైన నాతో ఎట్లనను శాశ్వతమైన ప్రేమతో నేను నన్ను ప్రేమించుచున్నాను విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని సెలవిచ్చిన మాట దేవాన్ని ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. కృప చూపించండి. మరి మానవులమైన మమ్మలను మీరు ఎప్పుడో కళల ద్వారా, దర్శనం ద్వారా, గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా, మాతకాల ద్వారా రకరకాల పద్ధతుల్లో మీరు మానవుని దర్శిస్తున్నారు. అనేక రీతిలుగా వ్యాధి బాధల ద్వారా, నష్టం కలిగేయటం ద్వారా, అవమానాలకు అప్పగించడం ద్వారా, కీడుకు అప్పగించడం ద్వారా, ఎందుకనగా భూలోకముందు పరలోకముందు సర్వాధికారానికి ఇవ్వబడి ఉన్నది. ప్రతి మానవుని మీద, ప్రతి జాతి మానవుని మీద, ప్రతి కులం, మతం, ప్రతి భాష మాట్లాడే మానవుని దానికి సర్వాధికారం అనేది. ఎందుకనగా రూపమునేది, పోలికనేది, దేవ జీవమునేది, ఆత్మనేది, దేవ సకల సదుపాయాలను కలగజేశాము. ఆకాశం అనేది, భూమి అనేది, పంచభూతాలనేవి దేవ మరి సర్వాధికారి అయిన దేవుడు చాలా కాలం కిందటే మానవుల్ని దర్శిస్తున్నారు. అయినా మానవుడు లోకం వైపు శరీరాశలు, నేత్రాశలు, జోపు డంబాలు, ధనాపేక్ష, తిండిబోతుతనం, సొంత బుద్ధితో దయ్యాల చేత పీడింపబడుతూ, మంత్రశక్తుల చేత బంధింపబడుతూ నీ దగ్గరికి రాలేకపోతున్నాడు. ఎవరైతే వాటిని అధిగమిస్తున్నారో ఆ 3 శక్తుల్ని వారే నీ దగ్గరకు వస్తున్నారు. ధనాపేక్షను పక్కన పెట్టి, తిండిపోతాను పక్కన పెట్టి, సొంత బుద్ధిని పక్కన పెట్టినప్పుడే నీ సన్నిధికి రాగలిగే మనసు వస్తుంది. వచ్చిన వారిని ఆయన మీరు చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైన నాతో ఇట్లను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించడానికి విడవక నీళ్ళ కృప చూపుతున్నాను. నేనెంత నిర్లక్ష్యం చేసినా, అశ్రద్ధ చేసినా నువ్వు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు కనుక విడవక మానవుల కృప చూపుచు. ఎన్ని అఘాయిత్యాలు చేసినా, ఎంత విరోధంగా ప్రవర్తించి, ఎంత భక్తిహీనంగా ఉన్న, ఎంత పనికిమాలినతనంగా, వేషధారిగా, దుష్టునిగా, భక్తిహీనులుగా ఉన్నప్పటికీ ఆయన నేను మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మరణం వరకు మమ్మల్ని వెంబడిస్తూ మరణ ఛాయలో ఉన్నప్పుడు కూడా పట్టుకుంటున్నావు, అవమానంలో ఉన్నప్పుడు పట్టుకుంటున్నావు, ఒంటరితనంలో ఉన్నప్పుడు పట్టుకుంటున్నావు. దేవా మరి నీ సన్నిధికి వస్తున్నాం. ఎవరైతే ఈ మాటలు గ్రహిస్తున్నారో, అంగీకరిస్తున్నారో వారికి శాశ్వతమైన మీ కృపలో భాగస్వామ్యం దయచేసి వారి సమస్యలన్నింటినీ విడిపించి మీ సన్నిధిలో మీ ఆశీర్వాదాలతో నింపమని, శేష జీవితం అంతా కృపలో భద్రపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, అనగా మీ కోరికలు ఏమన్నాయో, మీ ఆలోచనలు ఉన్నాయో, మీ ఉద్దేశాలు ఉన్నాయో, మీ బాధలు ఏమన్నాయో, మీ స్థితిగతులు ఏమన్నాయో, మీ అప్పుల బాధ ఏమున్నదో, ఏదేమైనప్పటికీ ఈ సమస్య పరిష్కారం చేయటం కొరకు, మీకు సంతానం లేకనో, పెళ్లి కాకనో, ఆర్థిక ఇబ్బందులు, ఈ సమస్య చాలా కాలం కిందనే దేవుడు పరిష్కరించాలనుకున్నాడు నీ జీవితంలో. అయితే నీ అశ్రద్ధ వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీ తృణీకార భావం వల్ల దాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోయావు. సరే, అయిపోయింది. ఇప్పటికైనా మరి గ్రహించినట్లయితే, అర్థమైనట్లయితే ఇక సమయాన్ని వ్యర్థం చేయకుండా మరి దేవుని మార్గంలో నడవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. ఒక అమ్మ అయితే 8 మంది పిల్లల్ని కన్నది. 5గురు చనిపోయాను, భర్త కూడా చనిపోయాడు. 6గురు చనిపోయినాక ఆమె కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు నన్ను చాలా కాలం కిందటే ప్రత్యక్షమై అని ఆమె గ్రహించి దేవుని వైపు తిరిగింది. వృద్ధాప్యంలోనైనా సుఖపడదామని. నిజంగా సుఖపడుతున్నాం. ఇప్పుడు
కొంతమందికి వృద్ధాప్యంలో కష్టాలు వస్తాయి, కానీ ఆ వృద్ధాప్యంలో సుఖపడుతుంది. కారణం ఏంటంటే దేవుని కృపలోకి వచ్చేసింది. అలాగే చాలామంది కూడా లోకం కొరకు, శరీరాశల కొరకు, ధనాపేక్ష కొరకు, తిండిపోతనం కొరకు, స్వనీతిని బట్టి దేవునికి చాలా దూరంగా ఉంటున్నారు. ఇప్పటికైనా అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే దేవుని వైపు మళ్ళండి. అవన్నీ పక్కన పెట్టి దేవుడు మీ పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. 139వ కీర్తన 6వ వచనం చెప్తున్నది, ఇట్టి తెలివి నాకు మించినది, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది అగోచరము, అది నాకు అందదు, అది నాకు అందదు. చూసినా, చాలా కాలం కిందటే దేవుడు నన్ను దర్శించాడు, చాలా కాలం కిందటే దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు అని 139వ కీర్తన మొదటి చూస్తే మానవుని యొక్క నిర్మాణం గురించి ఆయనే భయపడుతున్నాడు. దేవా, నువ్వు నన్ను నిర్మించిన రీతిని చూస్తే నాకు భయం అవుతుంది అంటాడు. కనుక దేవుడు నన్ను కూర్చోవటం, నిలుచోవటం, పండుకోవటం, ఆలోచించటం, తలంచటం, మన నోటికి మాట రాకముందే, మన హృదయంలోకి సిద్ధపడకముందే ఆయనకు తెలుసు. అన్నీ తెలుసు, మన స్థితిగతులన్నీ కూడా. ఒకవేళ ఈ తెలివి నీకు వచ్చింది అదంటే అది అగోచరం, అంటే ఊహకు అందనిది. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు. కానీ దేవుడిని కృపచేత దేవుడు అర్థం చెప్పించాడు. అయితే మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? యెషయా 33:6 చెప్తున్నది, నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, నీ కాలమున నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానములు సమృద్ధి కలుగును. ఇంకో చదువు, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. చూసినా, ఈ లోకంలో కష్టపడితే ఐశ్వర్యవంతులు అనుకుంటారు చాలామంది. నేనైతే చిన్నప్పటి నుంచి ఐశ్వర్యవంతులు కావాలి, బాగా డబ్బు సంపాదించాలని 36 సంవత్సరాల వరకు ప్రయాసపడ్డా. శక్తి వంచన లేకుండా ఆ మార్గంలో నేను నా బుద్ధి జ్ఞానంలో బాహుల్యం అంతా ఉపయోగించాను. కానీ అదేమీ స్థిరమైనది కాదు. ఉద్యోగం చేసిన 2-3 స్థిరం కాదు, వ్యాపారాలు చేసిన 2-3 స్థిరం కాదు, ఏదేదో ఉపాయాలు చేసినా స్థిరం కాదు. నీ కాలములో నింపబడినది స్థిరముగా ఉండును, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినది స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు నేను 36 సంవత్సరాల నుంచి ఒకే జిల్లా, 34 సంవత్సరాల నుంచి, అంతమంది 36 సంవత్సరాలు 2-3 రాష్ట్రాలు తిరిగిన బాగుపడదామని, ఎన్నో జిల్లాలు తిరిగిన బాగుపడదామని. ఏం లాభం లేదు. కానీ అదే దేవుని దగ్గరకు వచ్చినాక ఒకే జిల్లా అంటే ఒకే జిల్లా, నమ్మితే నమ్మండి. మరి ఒకే స్థలం అంటే ఒకే స్థలం, నమ్మితే నమ్మండి. ఆయన కాలంలో నింపబడ్డది స్థిరంగా ఉన్నది. మరి అంతకుముందు స్థిరం లేదు. రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును. ఇంకా స్థిరపరచడమైనా, ఒకే చోట ఉంచడం మాత్రమేనా? రక్షణ బాహుల్యాన్ని అందజేస్తాడు, బుద్ధి జ్ఞానంలో సమృద్ధి కూడా అందజేస్తాడు. ఇంకంత మాత్రమే కాదు, దేవుని భయం మనకు కలగేసి మన ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. అంతకుముందు దేవుని భయం లేదు, ఇటు మనుషుల భయం లేదు. మానవ జీవితం దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. ఎట్లా స్థిరపడతారు చెప్పండి? ఆ కాలంలో అంతా అస్థిరం. ఇది 2 రోజులు, అది 2 రోజులు, అది 2 రోజులు, అది 2 రోజులు, అది 2 రోజులు. ఉద్యోగం 4 సంవత్సరాలు, తర్వాత ఇంకొకటి ఒక 6 నెలలు, ఇంకోటి 6 నెలలు, ఇంకోటి 3 నెలలు, ఇంకోటి 6 నెలలు, ఇంకో సంవత్సరం, ఇంకోటి 4 ఏళ్ళు. ఇట్లా 8 స్థలాలు మారిన జీవితంలో బాగుపడటానికి. కానీ 9వ స్థలం దేవుడు ఇప్పుడు స్థిరంగా ఉన్న 34 సంవత్సరాలు. అప్పుడు 36 సంవత్సరాలలో 8 స్థలాలు మారిన. నేను చదువుకోవటానికి 8 స్థలాలు మారినా, బాగుపడటానికి 8 స్థలాలు మారినా, ఏది కూడా కొసెల్లలేదు. అంతా నష్టమే. ఎప్పటికైనా సరే దేవుని కాలంలో నియమించబడ్డది స్థిరంగా ఉంటుంది కనుక దేవుని వైపు తిరగండి, స్థిరపడతారు. దేవుని వైపు తిరగండి, ఆయన రక్షణ బాహుల్యాన్ని మీకు అందజేస్తాడు. ఆయన బుద్ధి జ్ఞానముల సమృద్ధి మీకు అందజేస్తాడు. ఆయన భయం మీకు కలుగజేస్తాడు. ఆయన భయం మీకు కలుగజేసి ఆయన భయం వలన మీరు ఏం పొందుకుంటారు? ఆయన భయం వలన దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఆయన భయం వల్ల మనం ఐశ్వర్యవంతులు అవుతాం. యెహోవా భయం వారికి ఐశ్వర్యం. ఎంత భయపడితే నువ్వు అంత ఐశ్వర్యవంతుడు అవుతావు.
ఎంత భయభక్తులు వీడితే అంత దరిద్రంతో నింపబడతాను. దేవునికి భయపడండి, దేవుడంటే వాక్యం, వాక్యాన్ని భయపడండి, దేవుడంటే దర్శనం భయపడండి, దేవుడంటే స్వరానికి భయపడండి, దేవుడంటే ప్రత్యక్షత భయపడండి, దేవుడంటే ప్రవచనం భయపడండి, దేవుడంటే స్వప్నానికి భయపడండి, దేవుడంటే ప్రేరేపణకు భయపడండి, దేవుడంటే సాక్ష్యానికి భయపడండి, దేవుడంటే ఉపదేశం భయపడండి, దేవుడంటే గుర్తుల ద్వారా మాట్లాడడం భయపడండి, దేవుడంటే స్వస్థతలను నమ్మండి, ఆశ్చర్యకాలను నమ్మండి, అద్భుతాలను నమ్మండి, మీరు ఆశ్చర్యవంతులు అవుతారు. ఇది సత్యం అన్నమాట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం ఇలా చెప్తుంది, నేను యెహోవా దృష్టికి పాపం చేస్తున్న గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహించను. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించను, ఆయన నీతి నేను సూచెదను. మీకా 7:9. నేను యెహోవా దృష్టికి పాపము చేస్తుని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. హల్లెలూయా. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుని గనుక, దేవుని దృష్టికి మనం పాపం చేస్తే దేవుడు ఊరుకోడు. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుని గనుక ఊరుకోడంటే కొడతాడని కాదు, మన పక్షాన వాద్యమాడతాడు. మానవుడు కదయా, వదిలేసాయి, నేను అతనికి రక్తం ఇచ్చి కొన్న ప్రాణం పెట్టిన సైతాను వెళ్ళిపో అని సైతాన్తో వాద్యమాడతాడు. ఈ లోకాన్నంతటి నేను కొన్న ప్రాణం పెట్టి, మనుషులైతేనో ఏదో పాపం చేసి తెలవక చేసినట్టాం. అయితే సైతాన్ని బతిలాడవలసిన అవసరం లేదు. సైతాన్ని యేసు రక్తం అంటే చాలు గడగడ వణికి పారిపోతాడు వాడు. యేసు శిలువ అంటే చాలు గడగడ వణికి పారిపోతాడు వాడు. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తాను కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూచెదను. చూసిన దేవుడి నీతి నీకు చూపెడతాడు. నేను యెహోవా దృష్టికి పాపం చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తాను. దేవుడిని కోపాగ్నిని ఓర్చుకోవాలి. దేవుని కోపం వల్ల ముందు సైతాన్తో వాద్యమాడతాడు. నేను ఈయన కొరకు ప్రాణం పెట్టాను, ఈమె కొరకు ప్రాణం పెట్టాను అని సైతాన్ని మన దగ్గర రాకుండా చేస్తాడు, మన పక్ష న్యాయం తీర్చేంత వరకు. అయితే మనం ఆయన కోపాగ్నిని సహించుకోవాలి. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కనుక ఆయన కోపాగ్నిని సహించుకోవాలి. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించను, ఆయన నీతి నేను చూచెదను. ఆయన వెలుగులోనికి తీసుకొస్తాడు. వెలుగంటే సమస్త విధులను మంచితనంలో తీసుకొస్తాడు. వెలుగు పొలము సమస్త విధులను మంచితనం అని రాసింది. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతి నేను చూచెదను. దేవుడు అంటేనే కనికరం గలవాడు, దేవుడు అంటేనే దయగలవాడు, దేవుడు అంటేనే సహాయం చేసేవాడు. 148వ కీర్తన 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత జరిగిన జనులకు ఇశ్రాయేలుకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. దేవుని యొక్క వాక్యం చెబితే 148వ కీర్తన 14వ వచనం, ఆఖరు వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించును. శృంగం అంటే యేసు ప్రభు. శృంగం అంటే యేసు ప్రభు. యేసు ప్రభును దేవుడు నీ కొరకు నా కొరకు హెచ్చించాడు. ఎద్దుకు శృంగం అంటే అర్థమైంది కొమ్ము. ఆయన మనకు కొమ్ము లాంటివాడు. ఎద్దుకు కొమ్ము ఎట్లనో మనకు ఆయన ఒక కొమ్ము లాంటివాడు. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. స్తుతించడం అంటే పాడండి, స్తుతించడం అంటే ప్రకటించండి, స్తుతించండి ఆయన గురించి సంభాషణ చేయండి, స్తుతించండి ఆ నామాన్ని ప్రకటన చేయండి. స్తుతించడం అంటే కొనియాడండి, కీర్తించండి అని అర్థం. ఎందుకొరకు ఆయన మనకు శృంగంగా ఉన్నాడు, అనగా కొమ్ములాగా ఉన్నాడు. కొమ్ములా అంటే రక్షించేవాడిలాగా ఉన్నాడు. రక్షించేవాడు అంటే శత్రు బారి నుండి తప్పించేవాడిలాగా ఉన్నాడు, శత్రువుని హతమార్చేవాడిలాగా ఉన్నాడు. ఆయన తన భక్తులందరికీ ఆయన ఎవరైతే భక్తి కలిగి ఉంటారో
ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకును సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వారు ఆయనకు ప్రఖ్యాతికరంగా ఉన్నాడు. దేవుని స్తుతించే వారంగా ఉండాలని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రార్థన చేస్తాం. స్తోత్రము దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రభువానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను అంటున్నావు ప్రభా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీడల కృప చూపుతున్నాను అంటున్నావు ప్రభా. నిజముగా తండ్రి ప్రభా, చాలా కాలం కిందటనే తండ్రి దేవా నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని ప్రేమించిన దేవుడో ప్రభా, నిజముగా తండ్రి ఎన్నిసార్లు నిన్ను తృణీకరించినప్పటికీ ప్రభా మా ఎడలను విడువక కృప చూపుతూ తండ్రి నడిపిస్తున్న దేవుడో ప్రభా, నీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇట్టి తెలివి దేవా నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు అంటున్నాడు నీ భక్తుడైతే ప్రభా. నిజమే తండ్రి, నీ తెలివి దేవా ఈ లోకములో తండ్రి అది అగోచరమైనది ప్రభా. దేవా మనుషుల జ్ఞానానికి అది అందదు ప్రభా. నీకు స్తోత్రం నాయన. నిజంగా నీ తెలివి నీ జ్ఞానము ప్రభా మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. దేవా నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం ప్రభా. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉంటది అంటున్నావు ప్రభా. అది రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధి కలుగుతుంది అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. అవును ప్రభా, మా సొంత ఆలోచనలతో మా తండ్రి నడిచినప్పుడు దేవా ఏది కూడా మాలో స్థిరముగా లేదు ప్రభా. నీ ఆలోచనతో తండ్రి నీ కాలంలో మేము నియమింపబడ్డప్పుడు దేవా మేము స్థిరముగా ఉంటామంటున్నావు ప్రభా. దేవా బుద్ధి జ్ఞానాలు మాకు సమృద్ధిగా ఉంటాయి అంటున్నావు ప్రభా. నిజముగా తండ్రి నీలో మేము స్థిరముగా ఉండాలి ప్రభా. నీ బుద్ధి నీ జ్ఞానం మాకు కలగాలి ప్రభా. దేవా యెహోవా భయము ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది అంటున్నావు ప్రభా. నిజముగా నీ భయము కలిగి మేము ఉండాలి తండ్రి ప్రభా. అప్పుడు మాకు ఐశ్వర్యం కలుగుతుంది దేవా. నీకు స్తోత్రం నాయన. తండ్రి నీకు వందనాలు మేము చెల్లిస్తుంటున్నాం తండ్రి. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తున్నా అంటున్నాను భక్తుడైతే ప్రభా. నిజముగా తండ్రి దేవా నీ దృష్టికి మేము పాపము చేసి ఉన్నాం దేవా. నీకు స్తోత్రం నాయన. నిజముగా మా పక్షాన తండ్రి నేను వ్యాజ్యమాడి మాకు న్యాయము తీర్చేంత వరకు కూడా తండ్రి మేము నీ కోపాగ్నిని సహించుకుంటాం దేవా. తండ్రి ఓర్చుకుంటాం ప్రభా. దేవా మాకు న్యాయాన్ని తీర్చండి దేవా. నీకు స్తోత్రం నాయన. ఆయన నన్ను వెలుగులోనికి రప్పిస్తాడు, ఆయన నీతి నేను చూతున్నంటున్నాడు ప్రభా. నిజముగా తండ్రి అయ్యా నీ వెలుగులోనికి మమ్మల్ని రప్పించండి, నీ నీతిని మేము చూడాలి ప్రభా. నీకు స్తోత్రం దేవా. తండ్రి నీకు వందనాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు అంటున్నావు ప్రభా. నిజముగా తండ్రి నీ ప్రజల కొరకు ఒక నువ్వు శృంగాన్ని హెచ్చించే దేవుడవు ప్రభా. దేవా నీకు వందనాలు. నీ ప్రజలుగా మేము ఉండాలి ప్రభా. నీలో స్థిరముగా ఉండాలి తండ్రి. నీకు స్తోత్రం నాయన. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులకు ఇశ్రాయేలుకు ప్రఖ్యాతికరముగా ఉన్నది అంటున్నావు ప్రభా. నిజముగా తండ్రి నీకు వందనాలు. నీ చెంత చేరిన ప్రజలుగా మేము ఉండాలి ప్రభా. దేవా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. నిన్నే మేము స్తుతించాలి తండ్రి. నీలోనే మేము స్థిరంగా ఉండాలి. నీ జ్ఞానము మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. తండ్రి చెప్పబడిన వాక్యాన్ని దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆత్మీయ తండ్రిని దీవించండి. ఇంకా ప్రభా అనేకులలో వాడబడే కృపను దయచేయమని తండ్రి. యేసయ్యా ఈ కొద్ది ప్రార్థన పరలోక రాజ్యములో ధూపం వలె చేసుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన అయిన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని కన్యన సమాధాన అభిషేకం సర్వలోకున్న సమస్త పరిశుద్ధులను కూడిన మనకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.